ఇది బంగారు తెలంగాణ అంటే, ఇది ఆడోళ్ళు ఆత్మగౌరవంతో బతుకుడు అంటే. హరరే ఏం లీడర్లు, ఏం నాయకత్వము! ఏహే ఆదర్శవంతులు అంటే ఇగో గివిల్లే. వీళ్ళ ఆధ్వర్యంలోనే బంగారు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంగా అవబోతున్నది. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళు చేస్తున్న గొప్ప ఆదర్శ కార్యాలు ఏందో ఆర్చుకోవాలి కదా. నడురి చూస్తున్నారా? ఏమన్నా అర్థమవుతున్నదా? బతకచ్చినావు అంటున్నావు, నువ్వే బతకచ్చినావు అని ఎట్లా మీదికి పోతున్నావో చూస్తున్నారా? ఆ మేడం ఉత్త మేడం కాదు, అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ మేడం. అటు అవతల మాజీ ఎంపీ గులాబీ లీడరు రమేష్ రాథోడ్ గురువు గారు. నిర్మల్ జిల్లా ఖానాపురానికి సీఎం సార్ వచ్చినప్పుడు జనాన్ని తీసుకొచ్చేందుకు మాట్లాడుకునే జన సమీకరణ సదస్సుల అడ్డం కారు గుర్తు లీడర్లు తిరగకపోతే పొల్లు కొట్టుకునే కథే జరిగింది పబ్లిక్ ముంగట్నే. అసలేమైంది, ఈ లొల్లేంది, దాని కథ ఏందని ఎమ్మెల్యే మేడం చెప్తది, ఇందాం పటురి. ఏంది మేడం గా రమేష్ సార్ మీద గట్ల పోతున్నావు? అక్కడ నుంచి వచ్చి ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి లాగి పక్కన జరిపి, ఏమే బతకడానికి వచ్చినావు, బతికినట్టు ఉండు, నువ్వేమో అనుకుంటున్నావు అంటే ఫస్ట్ నేను లేసినాను సార్, ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. నువ్వు ఫస్ట్ మహిళలతో మాట్లాడేది పద్ధతి నేర్చుకో. నువ్వు ఏమే గీమే అంటే ఇక్కడ వినరు ఒకరు, మంత్రి వాళ్ళ ముందు నువ్వు వీళ్ళని పంపించి నువ్వు బయటికి రాని సంగతి చెప్తా అంటాడు. యాజ్ ఏ ఒక ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒక ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒక గన్మెన్ ని నా మీద తోసింది. నాకు కూడా ఒక గౌరవం ఉంది, నేను కూడా ఒక మహిళని. నేను రక్షణ చేసుకోకుంటే వేరే మహిళలకు నేను ఎట్లా రక్షణ చేస్తాను సార్? ఇన్నరా రమేష్ రాథోడ్ సార్ పనితనం. కేసీఆర్ సార్ షీటీములు పెట్టి రోడ్ల పొంట తిరిగే స్త్రీలందరినీ కాపాడుతున్నామని చెప్తున్నాడు గాని సొంత పార్టీల లీడర్లకే రక్షణ లేకుండా అవుతున్నదట. మరి ముచ్చట కోదండరాం సారోల్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పే ముచ్చట అయితే ఏమో అనుకుందాం గాని టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే చెప్తున్నది కాబట్టి ఏం యాక్షన్ తీసుకుంటారో నాయని సార్కే తెలవాలి.